Hi everyone. Today we are going to discuss about periodic property. Periodic property. What is periodic property? What is a periodic property? How the following properties vary in a group and period. Periodic property ఆవర్తన ధర్మము అనగానేమి, ఈ క్రింది ప్రాపర్టీస్ అంటే అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ నెగిటివిటీ, ఎలక్ట్రో పాజిటివిటీ, మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ నేచర్ గ్రూపుల్లో మరియు పీరియడ్లలో ఏ విధంగా మారుతాయో మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ ఏ పీరియాడిక్ ప్రాపర్టీ? హౌ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ వ్యారీ ఇన్ ఏ గ్రూప్ అండ్ పీరియడ్. ఐపీఈ యాన్యువల్ ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ఏ పీరియాడిక్ ప్రాపర్టీ? హౌ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ వ్యారీ ఇన్ ఏ గ్రూప్ అండ్ పీరియడ్. ఫస్ట్ డిస్కస్ పీరియాడిక్ ప్రాపర్టీ. తెలుగులో ఆవర్తన ధర్మము అంటారు. పీరియాడిక్ ప్రాపర్టీ అంటే ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ రిపీటెడ్ ఆఫ్టర్ రెగ్యులర్ ఇంటర్వల్స్. ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ రిపీటెడ్ ఆఫ్టర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆర్ కాల్డ్ పీరియాడిక్ ప్రాపర్టీ. ఆవర్తన ధర్మము. ఆవర్తన ధర్మం అంటే ఆవర్తన పట్టికలో మూలకాల ధర్మాలు ఎలక్ట్రాన్ విన్యాసంతో పాటు ఒక క్రమ పద్ధతిలో మారుతూ నిర్ణీత వ్యవధులలో పునరావృతం అవుతాయి. నిర్ణీత వ్యవధులలో పునరావృతం అవుతాయి. ఈ ధర్మాన్నే ఆవర్తన ధర్మము అంటారు. ఆవర్తన ధర్మం అంటే ఏంది? ఆవర్తన పట్టికలో మూలకాల ధర్మాలు ఎలక్ట్రాన్ విన్యాసంతో పాటు ఒక క్రమ పద్ధతిలో మారుతూ నిర్ణీత వ్యవధులలో పునరావృతం అవుతాయి. ఈ పునరావృతమయ్యే ఈ ధర్మాలనే ఆవర్తన ధర్మము, పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటారు. ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ రిపీటెడ్ ఆఫ్టర్ రెగ్యులర్ ఇంటర్వల్స్ ఆర్ కాల్డ్ పీరియాడిక్ ప్రాపర్టీ. నెక్స్ట్, పీరియాడిక్ ప్రాపర్టీ అంటే ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ రిపీటెడ్ ఆఫ్టర్ రెగ్యులర్ ఇంటర్వల్స్ ఆర్ కాల్డ్ పీరియాడిక్ ప్రాపర్టీ. ఆవర్తన పట్టికలో మూలకాల ధర్మాలు ఎలక్ట్రాన్ విన్యాసంతో పాటు ఒక క్రమ పద్ధతిలో మారుతూ నిర్ణీత వ్యవధులలో పునరావృతం అవుతాయి. ఈ పునరావృతమయ్యే ధర్మాలనే ఆవర్తన ధర్మము అంటారు. దీంట్లో ఫస్ట్ వన్ అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ తెలుగులో పరమాణు వ్యాసార్థము అంటారు. అటామిక్ రేడియస్ పరమాణు వ్యాసార్థము. అటామిక్ రేడియస్ అంటే ఏంది? ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ అండ్ outermost orbit are called atomic radius. ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ అండ్ outermost ఎలక్ట్రాన్ అండ్ ఆటమ్ ఈజ్ కాల్డ్ అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ అంటే ఏంది? తెలుగులో పరమాణు వ్యాసార్థము అంటారు. పరమాణు వ్యాసార్థం అంటే పరమాణులో కేంద్రకం నుండి చిట్ట చివరి కక్షకు మధ్య ఉన్నటువంటి దూరాన్ని, కేంద్రకం నుండి చిట్ట చివరి ఆర్బిట్కు మధ్య ఉన్నటువంటి దూరాన్ని పరమాణు వ్యాసార్థము అంటారు. ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ అండ్ outermost orbit is called atomic radius. Another definition, the distance between center of the nucleus and outermost electron and atom is called atomic radius. ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఒక ఆటంని తీసుకున్నట్లయితే ఈ విధంగా షెల్స్ ఉంటాయి కదా. సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటున్నాం? అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ టు outer most orbit is called atomic radius. The distance between center of the nucleus and outermost orbit or outermost electron and atom is called atomic radius.
అటామిక్ రేడియస్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్. ఇంకేమనొచ్చు, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అండ్ ఆటమ్ ఈజ్ కాల్డ్ అటామిక్ రేడియస్. ఇంకెలా చెప్పొచ్చు అంటే ఇదొక ఆటమ్ న్యూక్లియస్, ఇదొక ఆటమ్ న్యూక్లియస్, ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఇది d, r is equal to d/2, r is equal to d/2. అంటే కేంద్రకం నుండి చిట్ట చివరి అంటే బాహ్య కక్ష, కేంద్రకం నుండి బాహ్య కక్షకు మధ్య గల సగటు దూరాన్ని, కేంద్రకం నుండి బాహ్య కక్షకు మధ్య గల సగటు దూరాన్ని కూడా మనం అటామిక్ రేడియస్గా చెప్పొచ్చు. r is equal to d/2, r is equal to d/2. సో ఈ విధంగా అటామిక్ రేడియస్ అంటే కేంద్రకం నుండి చిట్ట చివరి కక్షకు, చిట్ట చివరి ఆర్బిట్కు మధ్య గల దూరాన్నే అటామిక్ రేడియస్, పరమాణు వ్యాసార్థము అంటారు. మరి ఈ పరమాణు వ్యాసార్థము వేరియేషన్ ఇన్ గ్రూప్స్, వేరియేషన్ ఇన్ గ్రూప్స్, గ్రూపులు ఎలా ఉంటుంది, వేరియేషన్ ఇన్ పీరియడ్స్, వేరియేషన్ ఇన్ పీరియడ్స్, పీరియడ్లో ఎలా ఉంటుంది, గ్రూపులు ఎలా ఉంటుంది, పీరియడ్ ఎలా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. గ్రూప్స్ అంటేనేమో ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఫ్రమ్ టాప్ టు బాటమ్, పీరియడ్స్ అంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. గ్రూప్స్ ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్, ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ డ్యూ టు నెంబర్ ఆఫ్ షెల్స్ increases and decrease nuclear attractive force, in a group from top to bottom atomic radius increases due to increased number of shells and decrease nuclear attractive force. అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఫ్రమ్ టాప్ టు బాటమ్, పైనుండి కిందికి వస్తున్న కొద్దీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక షెల్ ఉంది, 2 షెల్స్ ఉన్నాయి, 3 షెల్స్ ఉన్నాయి. అంటే ఏంది ఇక్కడ షెల్స్, ఇక్కడ ఒక షెల్ ఉంది, ఇక్కడ 2 షెల్స్ ఉన్నాయి, ఇక్కడ 3 షెల్స్ ఉన్నాయి. ఇట్లా షెల్స్ పెరుగుతున్న కొద్దీ ఏమైతే నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, ఆటమ్ యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్మాల్ సైజు గ్రేటర్ ఛార్జ్, బిగ్ సైజు లెస్ ఛార్జ్. అంటే తక్కువ పరిమాణం ఉంటే ఎక్కువ ఆకర్షణ ఉంటుంది, సైజు పెరుగుతూ ఉంటే ఆకర్షణ అనేది, బాహ్య కక్ష మీద ఆకర్షణ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం ధర తీసుకోండి. నెక్స్ట్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం, కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, lead, nitrogen, phosphorus, arsenic, antimony, bismuth, oxygen, sulfur, selenium, tellurium, polonium. Next fluorine, chlorine, bromine, iodine, astatine. సో మనం ఇక్కడ లిథియం టు సీజియం, ఫస్ట్ లిథియం అనేది ఏంది, స్మాల్ సైజ్. అంటే ఇక్కడ ఏంది 1s2 లిథియం ఎలక్ట్రాన్ విన్యాసం కనుక గమనించినట్లయితే లిథియం అటామిక్ నెంబర్ 3, 1s2 2s1 అంటే 1s 2s. నెక్స్ట్ సోడియం కుస్తలకి ఏమైంది 1s 2s 3s, ఇంకో షెల్ పెరుగుతుంది. పొటాషియం అయితే ఏమైంది 1 2 3 ఇంకోటి వస్తుంది 4. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది గమనించినట్లయితే ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ డ్యూ టు ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ షెల్స్. పైనుండి కిందికి వస్తున్న కొద్దీ నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి పెరుగుతాయి, కక్షల సంఖ్య పెరుగుతుంది. కక్షల సంఖ్య పెరగడం వల్ల ఏమవుతుంది,
కక్షల సంఖ్య పెరగడం వల్ల ఇప్పుడు ఇక్కడ నుంచి న్యూక్లియస్ నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ని మనం అటామిక్ రేడియస్ అంటున్నాం కదా. న్యూక్లియస్ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ని అటామిక్ రేడియస్ అంటున్నాం కదా. ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ నుంచి అవుటర్ షెల్ మధ్య ఉన్న డిస్టెన్స్నే మనం అటామిక్ రేడియస్ అంటున్నాం కదా. అంటే అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ షెల్స్ పెరిగినట్లయితే అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ ఏ టాప్ టు బాటమ్ atomic radius increases due to increase the number of shells and decrease nuclear attractive force. న్యూక్లియర్ అట్రాక్టివ్ ఫోర్స్ అంటే ఏంది? ఇప్పుడు ఈ న్యూక్లియస్కు దగ్గర ఉన్నటువంటి షెల్ దీని మీద అట్రాక్టివ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ దీని మీద తక్కువ ఉంటుంది. అట్లా షెల్స్ పెరుగుతూ ఉన్నట్లయితే కేంద్రకం యొక్క ఆకర్షణ బాహ్య కక్ష మీద తక్కువగా ఉంటుంది. కేంద్రకం యొక్క ఆకర్షణ బాహ్య కక్షలో ఉన్న ఎలక్ట్రాన్ల మీద తక్కువగా ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతుంటే ఏమవుతుంది? ఆటమ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది తక్కువగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ చెప్తే సరిపోతుంది. ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ డ్యూ టు ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ షెల్స్ అండ్ డిక్రీజ్ న్యూక్లియర్ అట్రాక్టివ్ ఫోర్స్. నెక్స్ట్ వేరియేషన్ ఇన్ ఏ పీరియడ్. గ్రూపుల్లో ఏమైంది? అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. అదేవిధంగా పీరియడ్లో ఏమవుతుంది? పీరియడ్లో ఏమైందంటే డిక్రీజెస్. అటామిక్ రేడియస్ పీరియడ్లో ఏమైందంటే ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ బికాస్ నెంబర్ ఆఫ్ షెల్స్ ఆర్ రిమైన్స్ కాన్స్టెంట్. నెంబర్ ఆఫ్ షెల్స్ remains constant but nuclear charge increase gradually. So as a result outermost electrons are strongly attracted towards nucleus, hence atomic size decreases. అంటే ఎడమ నుండి కుడికి పోతున్న కొద్దీ ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ లిథియం టు బెరీలియం బోరాన్ లెఫ్ట్ టు రైట్ పోతున్న కొద్దీ ఇక్కడ ఏమవుతుంది? గ్రూపుల్లో ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ నెక్స్ట్ ఆర్బిట్. అంటే కొత్త కక్షలు వస్తుంటాయి. ఇక్కడ గ్రూపుల్లో కొత్త కక్షలు రావడం వల్ల నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి పెరుగుతాయి, అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నాం. ఇక్కడ పీరియడ్లో కొత్త కక్షలు ఏం రావు, కొత్తగా వచ్చే ఎలక్ట్రాన్ అదే కక్షలోకి వస్తుంది. అంటే షెల్స్ అనేవి కాన్స్టెంట్గా ఉంటాయి. షెల్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఛార్జ్ పెరుగుతుంది. ఛార్జ్ పెరిగినప్పుడు ఏమైంది? కేంద్రకం యొక్క ఆకర్షణ బాహ్య ఎలక్ట్రాన్ను బలంగా తన వైపుకు లాక్కోవడం వలన ఇక్కడ ఏమైందంటే సింక్ అవుతుంది. అంటే కుంచుకుపోతున్నట్టు ఆటం యొక్క సైజ్ అనేది తగ్గిపోతుంది. ఆటమ్ సైజ్ తగ్గిపోవడం అంటే అర్థమైంది? కేంద్రకం సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. డిస్టెన్స్ తగ్గడం వల్ల ఆటమ్ యొక్క సైజు డిక్రీజ్ అవుతుంది. అంటే ఏం చెప్పాలి? ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ డిక్రీజెస్ బికాస్ నెంబర్ ఆఫ్ షెల్స్ రిమైన్స్ కాన్స్టెంట్ బట్ న్యూక్లియర్ చార్జ్ gradually increases. As a result outermost electrons are strongly attracted towards nucleus. Hence atomic size decreases. గ్రూపుల్లో ఎందుకు ఇంక్రీజ్ అయిందంటే కొత్తగా వచ్చి చేరే ఎలక్ట్రాన్ కొత్త కక్షలోకి కొత్త శక్తి స్థాయిలోకి ప్రవేశిస్తుంది. కొత్త శక్తి స్థాయిలోకి ప్రవేశించడం వలన కక్షల సంఖ్య పెరగడం వలన ఆటం యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. అంటే అటామిక్ రేడియస్ అనేది పెరుగుతుంది. మరి పీరియడ్లో ఏమవుతుంది? కొత్తగా వచ్చే ఎలక్ట్రాను ఇక్కడ అదే కక్షలోకి వస్తుంది. ఇక్కడ కొత్త కక్షలు ఏం రావు, అదే కక్షలోకి రావడం వల్ల కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది పెరుగుతుంది. కేంద్రకం యొక్క ఆకర్షణ పెరగడం వల్ల ఏం జరుగుతుంది? బాహ్య ఎలక్ట్రాన్ను బలంగా తన వైపుకు లాక్కుంటుంది. అంటే అక్కడ ఆటం అనేది సింక్ అవుతుంది. అంటే ఆటం కుంచుకుపోతుంది అన్నట్టు. ఆటం సైజ్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల బాహ్య ఎలక్ట్రాన్ మీద తన యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల
ఆకర్షణ అధికంగా ఉండడం వలన ఏమవుతుంది, ఆటం యొక్క సైజ్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల అటామిక్ రేడియస్ అనేది తగ్గుతుంది. అటామిక్ రేడియస్ తగ్గుతుంది. సో గ్రూపుల్లో ఇంక్రీజ్ అవుతుంది అటామిక్ రేడియస్, పీరియడ్లో అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే మిగిలినటువంటి ప్రాపర్టీస్ అన్నీ మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పీరియాడిక్ ప్రాపర్టీ అయనైజేషన్ పొటెన్షియల్. అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ ఎంథాల్పీ. అయనైజేషన్ ఎంథాల్పీ తెలుగులో అయనీకరణ శక్మము, అయనీకరణ ఎంథాల్పీ, అయనీకరణ శక్తి అంటాము. దీనిని ఐఈఆర్ ఐపీతో తెలియజేస్తాము. సో అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ electron from isolated neutral gaseous atom. Isolated neutral gaseous atom are called ionization potential or ionization energy or ionization enthalpy. వాయు స్థితిలోని ఒంటరి తటస్థ పరమాణువు నుండి ఒక ఎలక్ట్రాన్ను తొలగించడానికి కావలసినటువంటి శక్తిని మనం అయనీకరణ శక్తి, అయనీకరణ శక్మము, అయనీకరణ ఎంథాల్పీ అంటారు. అయనీకరణ శక్తి అంటే ఏంది, వాయు స్థితిలోని ఒంటరి తటస్థ పరమాణువు నుండి ఒక ఎలక్ట్రాన్ను తొలగించడానికి కావలసినటువంటి శక్తిని అయనీకరణ శక్తి అంటారు. ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాసియస్ ఆటమ్ ఆర్ కాల్డ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ అయనైజేషన్ ఎనర్జీ. ఐసోలేటెడ్ అంటే అర్థమైంది, ఐసోలేటెడ్ అంటే ఫ్రీ స్టేట్లో ఉండడం, ఫ్రీ స్టేట్, నాట్ కంబైన్డ్. సో అయనైజేషన్ పొటెన్షియల్ అంటే డెఫినేషన్ అర్థమైంది కదా. మరి వేరియేషన్ ఇన్ ఏ గ్రూప్, నెక్స్ట్ వేరియేషన్ ఇన్ ఏ పీరియడ్. పీరియడ్లో ఎలా ఉంటుందని చూద్దాం. అటామిక్ రేడియస్ గ్రూపులో ఎలా ఉంది, ఇంక్రీజ్, వాటికి ఆపోజిట్లోనే ఉంటాయి ఇదంతా కూడా. అంటే గ్రూపుల్లో డిక్రీజ్, పీరియడ్లో ఇంక్రీజ్. అటామిక్ రేడియస్ ఎలా ఉంది, గ్రూపుల్లో ఇంక్రీజు, పీరియడ్లో డిక్రీజ్. దానికి ఎగనెస్ట్గా గ్రూపుల్లో డిక్రీజ్, పీరియడ్లో ఇంక్రీజ్. ఎందుకు గ్రూపుల్లో డిక్రీజ్, పీరియడ్లో ఇంక్రీజ్ సార్ అంటే ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్. ఎందుకు సార్ అంటే డ్యూ టు అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ న్యూక్లియర్ అట్రాక్టివ్ ఫోర్స్. మనకి ఏమైంది ఇక్కడ టాప్ టు బాటమ్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ షెల్స్ పెరుగుతాయి. నెంబర్ ఆఫ్ షెల్స్ పెరగడం వల్ల ఆటం యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. ఆటం సైజు పెరగడం వల్ల ఏమవుతుంది, ఆటం సైజు పెరగడం వల్ల మనం అక్కడ అవుటర్ మోస్ట్ షెల్ నుంచి ఎలక్ట్రాన్ను ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అంటే లెస్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్, లెస్ ఐపీ. అంటే తక్కువ శక్తిని కనుక ఉపయోగించినట్లయితే దాని యొక్క అయనైజేషన్ ఎనర్జీ విలువ కూడా తక్కువ. ఎక్కువ ఎనర్జీని ఉపయోగించినట్లయితే దాని అయనైజేషన్ ఎనర్జీ విలువ ఎక్కువ. అంటే గ్రూపుల్లో ఏమవుతుంది, ఆటం సైజు పెరగడం వల్ల కేంద్రకం యొక్క ఆకర్షణ బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్ మీద ఉండదు. కాబట్టి ఆ ఎలక్ట్రాన్ను సులభంగా తొలగించినట్లయితే దాని యొక్క ఐపీ వాల్యూ లెస్. అదేవిధంగా పీరియడ్లో గమనించినట్లయితే ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూ ఇంక్రీజెస్ డ్యూ టు డిక్రీజ్ అటామిక్ సైజ్ అండ్ ఇంక్రీజ్ న్యూక్లియర్ అట్రాక్టివ్ ఫోర్స్ ఎక్కువగా ఉండడం వల్ల కేంద్రకం యొక్క ఆకర్షణ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ మీద అధికంగా ఉంటుంది. కాబట్టి కేంద్రక ఆకర్షణ నుంచి ఎలక్ట్రాన్ను తొలగించడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది.
ఎక్కువ శక్తి అంటే మోర్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్, మోర్ ఐపీ వాల్యూ, మోర్ ఐపీ వాల్యూ. లెస్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్, లెస్ ఐపీ వాల్యూ. సో అటామిక్ రేడియస్ గ్రూపుల్లో ఇంక్రీజెస్, అదే అయనైజేషన్ ఎనర్జీ గ్రూపులో డిక్రీజెస్. అటామిక్ రేడియస్ పీరియడ్లో డిక్రీజెస్, ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ పీరియడ్లో ఇంక్రీజెస్, రివర్స్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా, అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ అయనైజేషన్ ఎనర్జీ. వాయు స్థితిలో ఉన్న ఒక ఒంటరి తటస్థ పరమాణు నుండి ఎలక్ట్రాన్ను, అంటే దాన్ని దేనిగా మారుస్తున్నాం, ఒంటరి తటస్థ పరమాణువును అయాన్గా మార్చినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీని మనం ఏమంటున్నాం, అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ అయనైజేషన్ ఎనర్జీ. ఎం నుంచి ఒక ఎలక్ట్రాన్ను తొలగించడానికి కావాల్సినటువంటి ఎనర్జీనేమో అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ అయనైజేషన్ ఎనర్జీ అంటున్నాం. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ను చేర్చినప్పుడు ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్, అక్కడ ఏమన్నా ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాసియస్ ఆటమ్. ఇక్కడే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏమంటున్నాం, ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ when an electron is added to the outermost isolated neutral gaseous atom, isolated neutral gaseous atom. The amount of energy released when an electron is added to the outermost shell of isolated neutral gaseous atom. So for example X అనే ఒక న్యూట్రల్ ఆటంకు ఎలక్ట్రాన్ను చేర్చినప్పుడు ఎక్స్ మైనస్, ఇక్కడ రిలీజ్ అయ్యే ఎనర్జీనే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. ఒక ఎలక్ట్రాన్ను చేర్చినప్పుడు ఎంతైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో దాన్నే మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటున్నాం. మరి గ్రూపుల్లో ఎలా ఉంటుంది ఎలక్ట్రాన్ ఎఫినిటీ, పీరియడ్లో ఎలా ఉంటుందంటే వేరియేషన్ ఇన్ ఏ గ్రూప్, వేరియేషన్ ఇన్ ఏ పీరియడ్. సో అటామిక్ రేడియస్కు రివర్స్ ఉంటుంది ఇది కూడా. ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ decreases, electron affinity decreases due to increase atomic size and decrease nuclear attractive force. అంటే అటామిక్ సైజు పెరగడం వల్ల కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది అవుటర్ మోస్ట్ షెల్ మీద ఉండకపోవడం వల్ల ఎలక్ట్రాన్ను మనం చేర్చలేము. ఎలక్ట్రాన్ చేర్చినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీనే కదా మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని చెప్పేది. సో ఇక్కడ ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ గ్రూపుల్లో డిక్రీజ్ అవుతుంది. అదేవిధంగా పీరియడ్లో ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇంక్రీజెస్ డ్యూ టు డిక్రీజ్ అటామిక్ సైజ్ అండ్ ఇంక్రీజ్ న్యూక్లియర్ అట్రాక్టివ్ ఫోర్స్. అంటే కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది అవుటర్ షెల్ మీద ఉండడం వల్ల ఎలక్ట్రాన్ను సులభంగా చేర్చవచ్చు. ఎలక్ట్రాన్ను చేర్చినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీని మనం ఏమంటున్నాం ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ గ్రూపుల్లో డిక్రీజెస్, పీరియడ్లో ఇంక్రీజెస్. నెక్స్ట్ ప్రాపర్టీ ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ అంటే రుణ విద్యుదాత్మకత. రుణ విద్యుదాత్మకత అంటే ఏంది, ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంది? ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ టు అట్రాక్ట్ the shared pair of electrons towards itself in a molecule. The tendency of an atom to attract the shared pair of electrons towards itself in a molecule is called electronegativity. The tendency of an atom to attract the shared pair of electrons towards itself in a molecule is called electronegativity. అంటే ఒక మూలకంలోని అంటే బంధంలో ఉన్న ఎలక్ట్రాన్ జంటను, ఒక మూలకం పరమాణువులో బంధంలో ఉన్న ఎలక్ట్రాన్ జంటను ఒక పరమాణువు తన వైపుకు ఆకర్షించుకునే ప్రవృత్తినే రుణ విద్యుదాత్మకత అంటారు. రుణ విద్యుదాత్మకత అంటే ఏంది?
ఒక మూలకంలో బంధంలో ఉన్న ఎలక్ట్రాన్ జంటను ఒక పరమాణువు తన వైపుకు, అంటే ఇక్కడ ఒక అణువులో జనరల్గా ఏం చెప్పవచ్చు అంటే ఒక అణువులో బంధంలో ఉన్న ఎలక్ట్రాన్ జంటను ఒక పరమాణువు తన వైపుకు ఆకర్షించుకునే ప్రవృత్తిని రుణ విద్యుదాత్మకత అంటారు. ఒక అణువులో బంధంలో ఉన్న ఎలక్ట్రాన్ జంటను ఒక పరమాణువు తన వైపుకు ఆకర్షించుకునే ప్రవృత్తిని మనం రుణ విద్యుదాత్మకత అంటారు. మరి గ్రూపుల్లో పీరియడ్లో ఎలా ఉంటుందంటే వేరియేషన్ ఇన్ ఏ గ్రూప్, నెక్స్ట్ వేరియేషన్ ఇన్ ఏ పీరియడ్. ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ electronegativity decreases due to increased atomic size and decrease nuclear attractive force. అంటే కేంద్రకం యొక్క ఆకర్షణ ఔటర్ షెల్ మీద ప్రభావం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఎలక్ట్రాన్ను ఇక్కడ ఏంది ఆ ఎలక్ట్రాన్ను ఆకర్షించే ప్రవృత్తి అనేది తక్కువ ఉంటుంది. సో ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ అనేది గ్రూప్లో తక్కువగా ఉంటాయి. ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఎలక్ట్రోనెగటివిటీ increases due to decrease atomic size and increase nuclear attractive force ఎక్కువ ఉంటుంది. అంటే తక్కువ పరిమాణం కలిగినటువంటి పరమాణువులు ఎలక్ట్రాన్లను ఆకర్షించే ప్రవృత్తి అనేది ఎక్కువ ఉంటుంది. అంటే వాటి యొక్క రుణ విద్యుదాత్మకత విలువలు అనేవి తక్కువ పరిమాణం ఉన్నటువంటి పరమాణువులకు రుణ విద్యుదాత్మకత విలువలు అనేవి ఎక్కువ ఉంటాయి. సో గ్రూపుల్లో ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్, పీరియడ్లో ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్. మళ్ళీ వినండి, ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ electronegativity values decreases due to increased atomic size and decreased nuclear attractive force. Next, in period from left to right electronegativity values increases due to decreased atomic size and increased nuclear attractive force. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాపర్టీ ఎలక్ట్రోపాజిటివిటీ. దీని తెలుగులో ధన విద్యుదాత్మకత అంటాము. ఎలక్ట్రోపాజిటివిటీ అంటే ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ టు లాస్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోపాజిటివిటీ. ఎలక్ట్రాన్ను కోల్పోయే ప్రవృత్తిని మనం ఎలక్ట్రోపాజిటివిటీ అంటాం. ఈ ఎలక్ట్రోపాజిటివిటీ వేరియేషన్ ఇన్ ఏ గ్రూప్ in a period. In a group from top to bottom electropositivity values increases due to increased atomic size and decreased nuclear attractive force. అంటే టాప్ టు బాటమ్ పైనుండి కిందికి వస్తున్న కొద్దీ నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి మనం ఇక్కడ సులభంగా ఎలక్ట్రాన్ను తొలగించవచ్చు, సులభంగా ఎలక్ట్రాన్ను ఈజీగా రిమూవ్ చేయవచ్చు. రిమూవ్ చేస్తేనే కదా మనం ఎలక్ట్రాన్ లాస్ అయితేనే కదా ఎలక్ట్రోపాజిటివిటీ. ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి కేంద్రకం యొక్క ఆకర్షణ ఔటర్ షెల్ మీద ఉండదు కాబట్టి ఈజీగా ఎలక్ట్రాన్ను తొలగించవచ్చు. సో ఎలక్ట్రాన్ను కోల్పోయే ప్రవృత్తిని మనం ఎలక్ట్రోపాజిటివిటీ అంటాం. ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఎలక్ట్రోపాజిటివిటీ వాల్యూస్ డిక్రీజెస్. ఎందుకు సార్ అంటే డ్యూ టు డిక్రీజ్ అటామిక్ సైజ్ అండ్ ఇంక్రీజ్ న్యూక్లియర్ అట్రాక్టివ్ ఫోర్స్. అంటే న్యూక్లియర్ అట్రాక్టివ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ను కోల్పోయే ప్రవృత్తి అనేది తక్కువ ఉంటుంది. ఎలక్ట్రాన్ కోల్పోయే ప్రవృత్తి ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇంక్రీజెస్, ఎక్కడ తక్కువ ఉంటుందో అక్కడ డిక్రీజెస్ అంటాం. ఎలక్ట్రాన్ కోల్పోయే ప్రవృత్తినే ధన విద్యుదాత్మకత అంటున్నాం, ఎలక్ట్రోపాజిటివిటీ అంటున్నాం. ఎలక్ట్రాన్ కోల్పోయే ప్రవృత్తి ఎక్కడ ఎక్కువ ఉంటుంది? గ్రూపుల్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ షెల్స్ అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది ఏంది నెక్స్ట్ ఆర్బిట్లోకి వస్తుంది కాబట్టి షెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. షెల్స్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? కేంద్రకం యొక్క ఆకర్షణ ఔటర్ షెల్ మీద ఉండదు. ఉండకపోవడం వల్ల ఎలక్ట్రాన్ను ఈజీగా
అంటే కేంద్రకం యొక్క ఆకర్షణ బాహ్య ఎలక్ట్రాన్ మీద ఉండకపోవడం వల్ల ఎలక్ట్రాన్ సులభంగా కోల్పోతుంది. సులభంగా ఎలక్ట్రాన్ కోల్పోతుంది కాబట్టి గ్రూపుల్లో ఇంక్రీజెస్. మరి పీరియడ్లో ఏమవుతుంది, కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది పెరగడం వల్ల బాహ్య కక్షలో ఉన్న ఎలక్ట్రాన్ మీద అప్పుడు ఎలక్ట్రాన్ సులభంగా కోల్పోదు. సో దాని వాల్యూ డిక్రీజెస్ అని చెప్తాం. అంటే గ్రూపుల్లో ఇంక్రీజెస్, పీరియడ్లో డిక్రీజెస్. నెక్స్ట్ లాస్ట్ వన్, మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ నేచర్. మెటాలిక్, నాన్ మెటాలిక్ నేచర్. ఫస్ట్ మనం మెటాలిక్ నేచర్ని డిస్కస్ చేద్దాం. మెటాలిక్ నేచర్. మెటాలిక్ నేచర్, వేరియేషన్ ఇన్ ఏ గ్రూప్, వేరియేషన్ ఇన్ ఏ పీరియడ్. నెక్స్ట్ దీంట్లో రెండోది నాన్ మెటాలిక్ నేచర్. నాన్ మెటాలిక్ నేచర్ దీంట్లో వేరియేషన్ ఇన్ ఏ గ్రూప్. నెక్స్ట్ వన్ వేరియేషన్ ఇన్ ఏ పీరియడ్. సో మెటాలిక్ నేచర్ సేమ్ ఎలక్ట్రోపాజిటివిటీ లాగానే ఉంటుంది. గ్రూపుల్లో దీని వాల్యూ ఇంక్రీజెస్, పీరియడ్లో డిక్రీజెస్. నాన్ మెటాలిక్ నేచర్ ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, అయనైజేషన్ పొటెన్షియల్ లాగానే ఉంటుంది. వేరియేషన్ ఏ గ్రూప్ దానికి ఆపోజిట్లో డిక్రీజెస్, పీరియడ్లో ఇంక్రీజెస్. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే, అటామిక్ రేడియస్ ఒకటి గుర్తుపెట్టుకుంటే, అటామిక్ రేడియస్ ఏమైంది, గ్రూపులో ఇంక్రీజెస్, పీరియడ్లో డిక్రీజెస్. మిగిలినవి అయనైజేషన్ పొటెన్షియల్ కానీ, ఎలక్ట్రోనెగటివిటీ కానీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ కానీ, నాన్ మెటాలిక్ నేచర్ కానీ గ్రూపుల్లో డిక్రీజ్, పీరియడ్లో ఇంక్రీజ్. గ్రూపుల్లో డిక్రీజ్, పీరియడ్లో ఇంక్రీజ్. మరి అటామిక్ రేడియస్ లాగా ఏముంటాయి, అటామిక్ రేడియస్ గ్రూపులో ఇంక్రీజ్, పీరియడ్లో డిక్రీజ్ కదా. ఎలక్ట్రో పాజిటివిటీ కూడా గ్రూపులో ఇంక్రీజ్, పీరియడ్లో డిక్రీజ్. నెక్స్ట్ మెటాలిక్ నేచర్ కూడా గ్రూపులో ఇంక్రీజ్, పీరియడ్లో డిక్రీజ్. సో ఈ విధంగా వాట్ ఈజ్ ఏ పీరియాడిక్ ప్రాపర్టీ, హౌ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ వ్యారీ ఇన్ ఏ గ్రూప్ అండ్ పీరియడ్ అంటాడు. పీరియాడిక్ ప్రాపర్టీ అంటే చెప్తూ ఈ ప్రాపర్టీస్ గ్రూపుల్లో మరియు పీరియడ్లో ఏ విధంగా మారుతాయో మనం యాన్యువల్ ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి.